కనీసం మేము 8 రోజుల నుంచి కష్టపడి ఇక్కడ బాత్రూమ్తో సహా పేషెంట్లకు ఏ ఇబ్బంది కలగకుండా అంత నీటుగా పెట్టి కడప హాస్పిటల్ అంటే పేరు తగిలింది. కానీ ఏ కాంట్రాక్టర్ ఏ వర్కర్ నుండి ఇక్కడ ఎవరిని ఏ కాంట్రాక్ట్ మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తాన్ని మాకు ఇబ్బంది అయితే కలగలేదు. ఈ 14 కంపెనీ వచ్చినానికి మమ్మల్ని వేధించారు, కష్టపెట్టారు. ప్రతి ఒక్క వర్కర్ని టార్చర్ పెట్టారు. 16,000 తీసుకోమన్నారు, 11,000, 10,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. మరి ఆకులు 5 ఉంటే కనీసం 3 ఇస్తారు. మేము ఏదన్నా అడిగితే అంతే మీకు మేము ఇచ్చేది అంతే, మీ ఇష్టం ఉంటే ఉండని పోతే పోండి అంటారు. కనీసం మళ్ళీ 58 ఏళ్లలో తీసేద్దామని తీసేసారు. పోలీలే వాళ్ళకి ఏం చెప్తుంది కదా అంటున్నారు. మళ్ళీ 50 ఏళ్లలో మళ్ళా ఇబ్బంది పెట్టి మీరు వద్దని అంటారు. మళ్ళా మిగతా వాళ్ళను జంతు అట్లా సర్టిఫికెట్ ఉండే వాళ్ళనే తీసుకుంటాము. అట్లా మాకు వచ్చింది, మేము సీ వాటర్ చేసుకున్నాము. మీ ఇష్టం నేను కొమ్మంటే పోవాల్సిందే అంటారు వాళ్ళు. ఏమనంటే నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ మీరు ఏం చేసుకోలేరు, మమ్మల్ని ఏం చేసుకోలేరు, మీరు తీసి తెగుతాం అంటారు అని ఆ మాట అంటారు. వాళ్ళు తీసి తెగుతాం మిమ్మల్ని. జీతాలు సక్రమంగా వస్తున్నాయి. 3 నెలల నుంచి జీతమే లేదు. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు న్యాయం చేయాలా, న్యాయం చేసేదాకా మాకు న్యాయం చేసి మేము పిల్లల కోసము బాత్రూములు కడిగి ఎంత పేడ ఉక్క ఎత్తేసి మేము కరోనాలంతా చేసి చచ్చిపోయేలా కూడా మా భర్తలు కూడా కోల్పోయాం ఇక్కడ కరోనాలో మేము పనిచేసి. కానీ మాకు న్యాయం, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. న్యాయం చేసేంత వరకు ప్రతి ఒక్కరు ఏదైనా ఆత్మహత్య అయినా చేస్తారని చెప్తాను ఉంటాం. ప్రభుత్వం సంతరించకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఆత్మహత్య చేస్తే ప్రభుత్వం మీదనే పెట్టేయాలని సిద్ధం. ఇలాంటి సమస్య ఏదైనా రాజకీయం పరంగా కానీ ఏమైనా తీసుకెళ్లారా మీరు? ఎప్పుడు మాకు న్యాయం చేయలేదు. ఎక్కడ కనకుండా జరిపోయినా వాళ్ళు బెదిరిస్తారని భయపడతారు. మా సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు బెదిరిస్తారని భయపడతారు. ఎమ్మెల్యే దగ్గర పోయినా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారని వాళ్ళు భయపడతారు. ప్రతి ఒక్కరు వాళ్ళకే భయపడతారు, వాళ్ళకే అనుభవిస్తారు. అది పనిచేసే వర్కర్లను అసలు మమ్మల్ని యాన్నే కానీ మేము చెప్పిన మాట కూడా వినడం లేదు. వాళ్ళ అధికారం లేదు, ఓట్లేస్తేనే కదా అధికారులు సీమైన గెలిచింది. మరి ప్రతి ఒక్క అధికారులు వాళ్ళదే ఉంది కాబట్టి అని వాళ్ళే భయపడతారు. సపోర్ట్ చేయడం లేదు. మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు ప్రతి ఒక్కరు ఏ ఆత్మహత్యలు చేసుకోవడానికి చేసుకుంటాం.